కానీ మార్కెట్ అలా చూడదు కదా. మార్కెట్ అనే దానికి మర్సీ కానీ ఎంపతి కానీ ఉండదు. మార్కెట్ ఏం చూస్తుంది, నిజంగా ఆ ఐడియాకి సరైనటువంటి కస్టమర్స్ మార్కెట్స్ ఉన్నారా లేదా అనేది చూస్తుంది. మార్కెట్ ఇప్పుడు కూడా లేదా కస్టమర్స్ ఇప్పుడు కూడా మీరు మీ యొక్క ప్రొడక్ట్ వెనకాతల ఎంత తపన కలిగి ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, ఎంత రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ జపాన్ ఉండగలిగిందంటే దానికి కారణం వారు ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ, దానినే ఇకిగాయ్ అంటాం. ఇప్పుడు ఇదే ఇకిగాయ్ని మనకు నచ్చినట్లుగా, మనకు తోడ్పడేటట్లుగా, మన యొక్క ప్రాబ్లమ్స్, మన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినట్టుగా దాని నుంచి ఒక బిజినెస్ మోడల్ బిల్డ్ చేయగలం. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే కస్టమర్స్ కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. మీకు వచ్చిన ఐడియా ప్రపంచంలో చాలా మందికి ఆల్రెడీ వచ్చే. మరి మీరు అడగచ్చు, మరి ఎందుకు అది సక్సెస్ కాలేదు అంటే 2 రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి, ఐడియా వచ్చినా సరే వాళ్ళు ఒక సిస్టమేటిక్ రీతిగా దానిని పర్సూ చేయకుండా ఉండి ఉండొచ్చు. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ ఐడియాస్ ని మనం జనరేట్ చేయాలి, ఏ విధంగా ఐడియాని కానీ ప్రాబ్లమ్ని కానీ పట్టుకుని ముందుకు వెళ్తూ ఎక్కడ అలసిపోక సొలసిపోక వెళ్ళాలి అనే అంశంలో మనము జపనీస్ టెక్నాలజీ ఫిలాసఫీ అనేటువంటిది ఇకిగాయ్ అనే ఫిలాసఫీ యొక్క అనేది చూసినట్లయితే అది జపాన్ దేశంలోని జపాన్ దేశీయుల్లో ఉంది. అంతేకాకుండా ఓవరాల్ గా హూ ఇస్ ద మోస్ట్ లెబరస్ పాపులేషన్ అంటే ఎవరు, ఏ జనాభా ఎక్కువగా శ్రమిస్తారు అనేది కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా అందులో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే అనేది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనేది చూసినట్లయితే అది జపాన్ దేశంలోని జపాన్ దేశీయుల్లో ఉంది.